నిన్న ఈరోజు మన సబ్స్టేషన్లో ఉన్న డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించి ప్రజలు ఆ దరిదాపుల్లో లేని ఏరియాలో పెట్టాలని చెప్పేసి దగ్గరగా అనేకమైన సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దాంట్లో ఎన్జిటి కోర్టుకి అలాగే హైకోర్టుకి కూడా ఆ ఏరియా ప్రజల కోర్టులో కూడా వేయడం జరిగింది. నిన్న సీఎం గారు, నేను, కలెక్టర్, ఎల్ఐడి సెక్రటరీ గారితో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ విజిట్ చేసిన ప్లేస్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారాగా చేసేలాగా ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. నిన్న మళ్ళా ఈరోజు ఎల్ఐడి డైరెక్టర్ గారిని అలాగే పొల్యూషన్ సంబంధించిన ఆఫీసర్ని కూడా పిలిచి ఈ నెల 30వ తారీఖుని ఆ కేసు కోర్టులో వస్తుంది. మీరు ఆల్రెడీ దాని మీద కోర్టులో కూడా మీరు ముందు చెప్పుకున్నారు, మేము ప్లేస్ని చూస్తున్నాం, ఆ ప్లేస్ని త్వరలోనే ఇక్కడి నుంచి చేస్తామని చెప్పేసి కోర్టు కూడా చెప్పుకున్నారు. రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ చెప్పుకున్నారు. అందుకని మీరు త్వరలోనే మారుస్తామని చెప్పేసి చెప్పండి. అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. పక్కనున్న నివాసం ఉంటున్న వాళ్ళకి చాలా అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. పక్కనే నవ్వేదే స్కూలు, పక్కనున్న ప్లేసెస్ అన్నీ చూస్తే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ సెట్ అయిపోయింది, అక్కడ షెడ్ వేసేసాం అన్నది కాకుండా దాన్ని అక్కడి నుంచి తీయడానికి నేను కట్టుబడి ఉంటాను. మీరు కూడా డిపార్ట్మెంట్స్ కూడా ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా చూడమని చెప్పేసి వారందరికీ ఈరోజు పిలిచి నిన్న ఈరోజు మాట్లాడడం జరిగింది.